హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో ఈ 2024 సంవత్సరం దీపావళి పండుగ ఏ రోజు వచ్చింది, అమావాస్య తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం, దీపావళి ఏ రోజున జరుపుకోవాలి అని ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ ప్రతి ఒక్కటి మీ దాకా చేరుతుంది. దీపావళి పండుగ చెడుపై మంచిని సాధించిన గుర్తుగా జరుపుకునే పండుగని దీపావళి పండుగగా జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున ఈ దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ 2024 సంవత్సరం దీపావళి పండుగ మనకి అక్టోబర్ 31వ తేదీ గురువారం రోజు వచ్చింది. ఇక అమావాస్య తిథి ప్రారంభం ముగింపు సమయాలు తెలుసుకుందాం. ఈ 2024 సంవత్సరంలో అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3:52 అమావాస్య తిథి ప్రారంభమై 2024 సంవత్సరం నవంబర్ 1వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:16 అమావాస్య తిథి మనకి ముగిస్తుంది. మరి అక్టోబర్ 31వ తేదీ దీపావళి పండుగ జరుపుకోవాలా లేక నవంబర్ 1వ తేదీ దీపావళి పండుగ జరుపుకోవాలా అన్న విషయానికి వస్తే, ఎప్పుడే కానీ ముఖ్యంగా సాయంత్ర సమయంలో అమావాస్య తిథి ఉన్న రోజున దీపావళి పండుగ జరుపుకోవాలి. మనకి ఈ సంవత్సరం సాయంత్రం సమయంలో అమావాస్య తిథి 2024 31 అక్టోబర్ గురువారం వచ్చింది కనుక మనం దీపావళి పండుగ ఈ సంవత్సరం అక్టోబర్ 31 గురువారం రోజు జరుపుకోవాలి. దీపావళి పండుగ రోజున సాయంత్రం లక్ష్మీదేవికి పూజ చేసుకొని తర్వాత ఇంటి గుమ్మం ముందు చక్కగా దీపాలన్నది వెలిగించుకోవాలి. ఈ రోజున ఏ తీపి ప్రసాదం చేసినా నువ్వుల నూనెతో ఆవు నేతితో చేసి లక్ష్మీదేవికి నివేదన చేస్తే లక్ష్మీదేవికి సంతోషపడి అమ్మవారు మీ ఇంట స్థిరంగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. చూసారుగా అండి, ఈ 2024 సంవత్సరంలో మనకి దీపావళి ఏ రోజు వచ్చింది, అమావాస్య తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, అమ్మవారికి దేనితో నైవేద్యం అనేది చేసుకోవాలని చక్కగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో గురించి ఏదైనా సందేహాలుంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.